నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్ పైన రకరకాల ఊహలు అందరిలో కూడా వెలువెత్తాయి. ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది అనే దానిపైన రకరకాలుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పేద మధ్య తరగతి ప్రజలకు తాయిలాలు ఉంటాయి, లేకుంటే పేద మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఎత్తున ఊరట లభించే బడ్జెట్ ఉంటుందని భావించినప్పటికీ సాదాసీదాగా బడ్జెట్ ఉంది అనే వార్తను ఈరోజు అన్ని పత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించాయి. చూద్దాం ఈరోజు ముఖ్యమైన వార్తల విశేషాలు ఏంటనే చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ఈనాడు వార్త కనుక చూస్తే నిన్న మెరుపులు లేని బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ అనేది ఇచ్చారు. తాయిలాలకు దూరంగా తాత్కాలిక బడ్జెట్ని ఇచ్చారు. కొత్త పథకాలు ఏమీ లేకుండా పాత స్కీములు విస్తరణకే ప్రాధాన్యం ఇచ్చారనే వార్తనిచ్చారు. రాయితీలు తలుకులు లేవు, కొత్త పథకాలు లేవు, పన్నుల్లో తగ్గింపులు లేవు, పీఎం కిసాన్ సాయంలో పెంపులు లేవంటూ వార్తను ఇచ్చారు. చూపించిందంతా 10 ఏళ్ల ప్రగతి పదమే, వినిపించిందంతా వికసిత్ భారత్ జపమేనంటూ ఆ వార్తనిచ్చారు. నిన్న నిర్మలా సీతారామన్ ఆమె మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంగన్వాడీలకు, ఆశాలకు ఆయుష్మాన్ భారత్ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. అట్లనే పీఎం కిసాన్ సాయం పెరుగుతుందని భావించినప్పటికీ దాన్ని ఎక్కడా కూడా పెంచలేదు. ఆదాయ పన్ను స్లాబులు యథాతథంగా ఉంచారు. ద్రవ్యలోటు తగ్గింపుకే ఎక్కువ మొగ్గు చూపారు. ఆహారం ఎరువుల రాయితీల్లో ఇప్పటికే ఇస్తున్న రాయితీల్లో 8% కోత విధించారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ళు ఇచ్చినట్లుగా ప్రకటించారు. మొత్తం మీద కొంత బడ్జెట్ నిరాశపరిచిందనే చెప్పాలి. అందరూ కూడా రకరకాలుగా ఊహించుకున్నారు. రాబోయేది ఎన్నికల తరుణంలో ఇప్పుడు ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే బడ్జెట్గా ఉంటుంది. రకరకాల పథకాలను ప్రకటిస్తారు. కొత్తగా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందని భావించారు. కానీ కొత్త పథకాలు ఏవి ప్రకటించకుండానే గడిచిన 10 ఏళ్లలో చేసిన అభివృద్ధినే వాళ్ళు చూపించారు. వికసిత్ భారత్ అంటూ భారత్ రాబోయే కొద్ది నెలలలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందంటూ నిర్మలా సీతారామన్ ఆమె ప్రసంగం మొత్తం మీద కొనసాగిందనే చెప్పొచ్చు. ఇక నిన్న ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ రాజకీయాలు హాట్గా మారాయి. ఒకరిపైన ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి. ఈరోజు విభజన హామీల అమలు కోసం అటు ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీలో నిరసనకు దిగనున్నారు ఈరోజు. మరోపక్క అటు జనసేన కూడా తమ విమర్శలను పదును పెట్టింది. నిన్న జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 89 మంది సలహాదారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. దానిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. ఆ సలహాదారులకు అందరికీ కూడా లక్షల్లో జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. ఒక్క సజ్జలకే 140 కోట్ల రూపాయలు చెల్లించారు. అసలు ఏ పద్ధతిలో వీళ్ళకి చెల్లిస్తున్నారు, ఇంతింత జీతభత్యాలు చెల్లించి వాళ్ళ నుంచి ఏం సలహాలు సంప్రదింపులు చేస్తున్నారంటూ నిన్న ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇక హెట్రోలో కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే హెట్రోలో అరవిందో సమేత జగన్మాయ అనే వార్తనిచ్చారు. కంపెనీల ఏర్పాటు పేరిట 150 ఎకరాలు కైవసం చేసుకున్నారు. ప్రతిఫలంగా జగన్ సంస్థల్లోకి 29.50 కోట్లు మళ్లించారు. 2012-13 మధ్య సిబిఐ ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఇప్పటికే 264 సార్లు వాయిదాలు తీసుకున్న జే గ్యాంగ్ నిందితులకు యావజ్జీవ జైలు శిక్ష పడే అవకాశం అంటూ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి పైన నమోదైన క్విడ్ ప్రోకో కేసును మరోసారి ప్రస్తావిస్తూ వార్తను రాశారు. ఇప్పటికీ అటు జగన్ కావచ్చు, ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డితో పాటు ఇతర నిందితులు ఎవరు కూడా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడం లేదు. పదే వాళ్ళు వాయిదాలు కోరుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో ఆర్థికంగా లబ్ధి పొందారు. దాదాపుగా 150 ఎకరాలు కంపెనీ ఏర్పాటు పేర 150 ఎకరాలు తీసుకున్నారు. కంపెనీలు ఏర్పాటు చేయనప్పటికీ అటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి కంపెనీలోకి 29.50 కోట్ల రూపాయలు మళ్లించారు. ఇదంతా కూడా క్విడ్ ప్రోకో ప్రకారం జరిగిందంటూ గతంలో సిబిఐ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి 11 ఛార్జ్షీట్లు జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు లేకుంటే క్విడ్ ప్రోకో కేసుకు సంబంధించి 11 ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. అందులో హెట్రోకు సంబంధించిన ఛార్జ్షీట్ కూడా ఒకటి. దానిపైన ఈరోజు ప్రత్యేకంగా ఒక వార్తను రాశారు. ఇక నాడు రంకెలు నేడు సలాంలు అంటూ మరొక వార్తను కూడా రాశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు స్పెషల్ స్టేటస్ అటు విభజన హామీల్లో ఒకటైన స్పెషల్ స్టేటస్తో పాటు ఇతర హామీలన్నింటినీ కూడా తాను నిలదీస్తానంటూ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచి
ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవన్నీ కూడా సాధిస్తామంటూ చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే ఆయన సలాములు కొడుతూ ఉన్నారు. రాష్ట్రానికి పదే పదే కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్య చూపుతున్నా సరే గట్టిగా అడగలేని పరిస్థితి ఉంది. తాజా బడ్జెట్లోనూ అదే పరిస్థితి ఉంది. మోసం మోసం పదే పదే అదే మోసం. 5 కోట్ల ఆంధ్రుల్ని 10 ఏళ్ళుగా కేంద్రం మోసం చేస్తూనే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఈసారైనా విభజన హామీల మీద ఏదైనా ప్రకటన వస్తుందేమోనని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఎటువంటి ప్రకటనలు లేకుండానే సాదాసీదాగా ముగిసిపోతుంది. దానిపైన నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా నిలదీయడం లేదు, వాళ్ళకే సలాములు కొడుతూ ఉంది అనే వార్తను కూడా ముఖ్యంగా ఇచ్చారు. దీనిపైన అటు సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపైన స్వయంగా ఆయన సోదరి ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలను సాధించుకునేందుకు తాము ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టబోతున్నట్టుగా ప్రకటించారు. ఈరోజు ఆమె ఢిల్లీలోనే ఉన్నారు. మరోపక్క ఢిల్లీ పర్యటనకు ఇతర పార్టీల నేతలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ అగ్రనేతలను కలవడానికి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తం మీద అటు విభజన హామీలపైన అటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎటువంటి ప్రకటన మరోసారి కూడా చేయలేదు. ఇదంతా కూడా గడిచిన 10 ఏళ్ళుగా పదే పదే మోసం చేస్తూనే వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కేంద్ర ప్రభుత్వం అనే వార్తను కూడా ఇచ్చారు. నీటి విడుదల అధికారం బోర్డుకే అనే మరో వార్తను కూడా మనం చూడొచ్చు. కేఆర్ఎంబి సమావేశం నిన్న హైదరాబాద్లో జరిగింది. కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ అధికారం శ్రీశైలం సాగర్ల కింద 15 కాంపోనెంట్లపై కీలక చర్చ జరిగింది. అన్నీ అంగీకరించేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందనే వార్తను కూడా ఇచ్చారు. విద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన వాటిపై తెలంగాణ సానుకూలంగా వ్యవహరించింది, సానుకూలత తెలిపింది. 45 మందిని సిబ్బందిని కేటాయించనున్న 2 రాష్ట్రాలు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం అనే వార్తనిచ్చింది. ఇది నిజంగా కూడా 2 రాష్ట్రాల మధ్య కొంత జల వివాదం తరచూ రేగుతుంది. ఇటీవల నాగార్జున సాగర్ వద్ద కూడా మనం చూసాం. దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తామంటూ ఇటు తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన రేవంత్ సర్కార్ కూడా ప్రకటించింది. అటు ఆంధ్రప్రదేశ్ అధికారులు కూడా నిన్న కృష్ణా రివర్ బోర్డ్ కేఆర్ఎంబి సమావేశానికి హాజరయ్యారు. ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డితో పాటు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఇద్దరు కూడా హాజరయ్యారు. ఇరు రాష్ట్రాలు కలిసి సమన్వయం చేసుకునేందుకు ఉమ్మడిగా 45 మంది సిబ్బందిని నియమించి ఎటువంటి వివాదాలు లేకుండా సామరస్యపూర్వకంగా నీటి వాటాలను విభజించుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ కూడా కొంత సానుకూలత వ్యక్తం చేసింది. విద్యుత్ కేంద్రాల మినహా మిగతా జలాల పంపిణీకి సంబంధించి సానుకూలత ప్రకటించింది అనేది వార్తనిచ్చారు. కృష్ణానది ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఇకపై 2 రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి నీటిని విడుదల చేయనుంది. ఈ మేరకు హైదరాబాద్లో బోర్డు ప్రధాన కార్యాలయంలో చైర్మన్ శివనందన్ కుమార్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఒక సామరస్యపూర్వకంగానే దానికి సంబంధించి ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది. త్వరలోనే ఈ నీటి వివాదం సమస్యపోతుందని మనం భావించాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అదే వార్తను ఎటువంటి వరాలు వాతాలు లేకుండానే ఓట్లాటకు అనే టైటిల్తో ఇది ఇచ్చారు. చాలామంది చాలా రకాలుగా ఊహించుకున్నారు, కానీ ఎటువంటి వరాలు లేవు, అలానే వార్తలు కూడా లేవు. సాదాసీదాగానే బడ్జెట్ను ప్రవేశపెట్టేశారు అనే వార్తనిచ్చారు. అసంబద్ధంగా సిద్ధం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అనే కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తున్నారు. తాము రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, రకరకాల ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తామంటూ ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ సభలు పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఏలూరు జిల్లా సాలగూడెంలో సిద్ధం సభావేదిక వద్ద అటు పంటకాలంను పూర్తి చేస్తున్నారు. సభ కోసం పచ్చని చెట్లను నరికివేశారు. దాదాపుగా 2000 ఎకరాలకు నీళ్ళిచ్చే కెనాల్ ఇది. ఈ కెనాల్ను ఆ సభ కోసం ఒక్కరోజు జరిగే సభ కోసం దాన్నంతా కూడా పూడ్చివేస్తున్నారు, గ్రావెల్తో నింపేస్తున్నారనే వార్తను ఇచ్చారు. నిన్న అటు శ్రీశైలంలో కూడా అటు జగన్మోహన్ రెడ్డి రాజకీయ సభ సిద్ధానికి సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలన్నీ కూడా ఏర్పాటు చేశారు. దీనిపైన కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇటువంటి రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పైన కూడా తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఇక ఏలూరులో సిద్ధం పచ్చని పర్యావరణాన్ని అటు సిద్ధం సభ కోసం పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉందంటూ మరో వార్తను కూడా ఇచ్చారు. ఇప్పటికే మరో ముఖ్యమైన వార్త, విశాఖపట్నంలో అభివృద్ధి అద్భుతంగా జరిగిందంటూ ఇటీవలనే సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.
విశాఖను అన్ని వైపులా కూడా అభివృద్ధి చేశాం అంటూ ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం విశాఖలో పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నారు, రిషికొండ కొండని మొత్తం మింగేశారు. విజయసాయిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడుతున్నారు. రాయలసీమ ముఠాలు అక్కడ విశాఖలో యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నాయంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాము అభివృద్ధికే కట్టుబడి ఉన్నాం, విశాఖ అభివృద్ధి తమ ముఖ్య ఉద్దేశం అంటూ పదే చెప్పారు. కానీ విశాఖపై జగన్ ప్రేమ ఇదేనా అంటూ మరొక వార్తను కూడా ఇచ్చారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ఆయన చెప్తూ వచ్చారు, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కోసం 4.5 ఏళ్ళుగా భూములు ఇవ్వాలని చెప్పినప్పటికీ 4.5 ఏళ్ళుగా భూములు ఇవ్వలేదు, జోన్కు 53 ఎకరాలు ఇవ్వలేదు. కానీ రాజధాని చేస్తారట. రిషికొండకు గుండు కొట్టి 450 కోట్లతో విలాసాల ప్యాలెస్ కట్టుకున్నారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ జోన్ రైల్వే ప్రత్యేక జోన్పై మాత్రం అంతులేని నిర్లక్ష్యం ఉంది. విశాఖలో దోచుకున్న భూముల్లో 53 ఎకరాలు 10వ వంతైనా కాదు. వారం రోజుల్లో భూములు ఇస్తే మర్నాడే శంకుస్థాపన చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదనే వార్తనిచ్చింది. చాలా ఏళ్ళుగా అటు రైల్వే జోన్ కోసం అటు ప్రజలందరూ కూడా, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, అక్కడ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ కూడా సూత్రప్రాయంగా అంగీకరించి అక్కడ తమకు భూములు కేటాయిస్తే వెంటనే ప్రారంభిస్తామని చెప్పినప్పటికీ కూడా 4.5 సంవత్సరాలుగా భూములు కేటాయించడం లేదు. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి మీద, విశాఖ మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇంత జాప్యం జరుగుతుందా? ఆయన ఎప్పుడోనే ఆ భూములన్నీ కేటాయించేవారనే వార్తను ఇచ్చారు. ఇప్పటికే రిషికొండలో మొత్తం భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి. రిషికొండ దగ్గర 450 కోట్లతో ప్యాలెస్ను కట్టుకున్నారు. విశాఖలో దోచుకున్న భూములు అటు వైసీపీ నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు టీడీపీ నేతలందరూ కూడా చేస్తున్నారు. అదే ఆరోపణ ఇక్కడ రాశారు. విశాఖలో దోచుకున్న భూముల్లో 53 ఎకరాలు 10వ వంతైనా కాదు, తొందరగా అది ఇస్తే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పడుతుంది కదా అనే వార్తను కూడా ఇచ్చారు. మరో ముఖ్యమైన వార్త, కులగణన కోసం ఆంధ్రప్రదేశ్లో కులగణన ప్రారంభమైంది. ఆ కులగణన కోసం వెళ్తున్న సచివాలయ సిబ్బందికి అనూహ్య రీతిలో నిరసనలు ఎదురవుతున్నాయి. ఎన్నికల ముందు ఏదైతే కుల సర్వే ప్రకటించిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడ అడుగడుగున జనాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్తున్న అధికారులను ఎవరికి కావాలి మీ సర్వే అంటూ నిలదీస్తున్నారనే వార్తనిచ్చారు. మా ఇళ్ళకు వచ్చి మమ్మల్ని వేధించవద్దు, సచివాలయ ఉద్యోగులపై జనం అసహనం. మరోవైపు జిల్లా అధికారుల తీవ్ర ఒత్తిడి, 90% సర్వే చేయకపోతే సస్పెండ్ చేస్తామంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అడకత్తెరలో పోకచెక్కల సిబ్బంది పరిస్థితి మారింది. కులగణనపై ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం కనపడుతుంది. ఇదంతా ఇవి ఎన్నికల జిమ్మికలంటూ విముఖత చూపిస్తున్నాయి. వాస్తవానికి 3 రాష్ట్రాల్లో కులగణన ప్రారంభమైంది. త్వరలోనే తెలంగాణలో కూడా కులగణన ప్రారంభించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఏ రాష్ట్రాల్లో కులగణన జరుగుతుందో ఆ రాష్ట్రాలకు ఇక్కడ సిబ్బందిని పంపించి అక్కడ స్టడీ టూర్ లాగా ఏ రకంగా వాళ్ళు కులగణన చేస్తున్నారనేది చేపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే అధికారులను కులగణన కోసం పంపుతూ ఉన్నారో అక్కడ తీవ్ర స్థాయిలో అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కేవలం ఎన్నికల జిమ్మికుల్లో భాగంగానే మీరు కులగణన పేరుతో మా వద్దకు వస్తున్నారంటూ ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారనే వార్తను కూడా ఇచ్చారు. ఇక నిన్న నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. దాదాపుగా 12 కోట్ల రూపాయలు ఎన్నికల వేళ పట్టుబడ్డాయి, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకే రోజు 2 వేర్వేరు చోట్ల 12 కోట్లు పట్టుబడ్డాయి. నెల్లూరు జిల్లాలో 7.23 కోట్లు, తిరుపతిలో 5 కోట్ల 12 లక్షలు జప్తు చేశారు. భీమవరంలో 6 కేజీల బంగారం స్వాధీనం చేశారు. ఎక్కడికి తరలిస్తున్నారు ఈ డబ్బంతా, డబ్బు ఎవరిది అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. బంగారం వ్యాపారులది ఆ కరెన్సీ అంతా కూడా అని తెలుస్తుంది. బంగారం వ్యాపారులు జీరో దందా చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతున్న తరుణంలో ఖచ్చితంగా పోలీసింగ్ అనేది తీవ్రంగా ఉంటుంది, విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా కరెన్సీని అట్లా తరలించవద్దు, లెక్కలేని కరెన్సీని తరలిస్తే ఖచ్చితంగా పట్టుకొని తీరుతామంటూ చెప్తున్నారు. ఈ సొమ్ము ఎవరిది అనే దానిపైన ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. అది ఎవరైనా రాజకీయ నేతలకు సంబంధించిందా లేకుంటే పట్టుబడ్డ వ్యక్తులు చెప్తున్నట్లుగా బంగారం వ్యాపారులకు సంబంధించిందేనా అనే దానిపైన చెప్తున్నారు. ఇక సొంత మనుషులకే పోలీస్ సబ్ డివిజన్లు అనే మరో వార్తను కూడా ఇచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 104 మంది డిఎస్పీల బదిలీ జరిగింది. 42 నియోజకవర్గాల్లో సొంత సామాజిక వర్గం వారినే ఆయా ప్రాంతాల్లో డిఎస్పీలుగా
నియమించుకున్నారు. బాబు లోకేష్ను ఇబ్బంది పెట్టిన సుధాకర్ రెడ్డి అనే పోలీస్ అధికారికి అందలం ఇచ్చారు. అనంతలో రాఘవరెడ్డిని అక్కడికే పంపించారు అనే వార్తనిచ్చారు. ఎన్నికలు రాబోతున్న తరుణంలో తన సొంత మనుషుల్ని అక్కడ నియమించుకుంటే తమకు ఎన్నికల్లో అండగా ఉంటారన్న ఉద్దేశంతో స్థానిక నేతలు ఒత్తిడితో పోలీసుల బదిలీలు జరుగుతున్నాయి. తమ సొంత మనుషుల్ని తీసుకొచ్చి అక్కడ నియమించుకుంటున్నారనే వార్తను కూడా మరో వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక అచ్చెన్నపై ఛార్జ్షీటుకు గవర్నర్ అనుమతి తీసుకున్నారా? సెక్షన్ 19 ప్రకారం అది తప్పనిసరి అంటూ చేసుకున్నారు. ఈఎస్ఐ కేసులో ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది, అనుమతి అక్కర్లేదంటూ ప్రభుత్వ న్యాయవాదులు చెప్తున్నారు. అలా సుప్రీంకోర్టు తీర్పులుంటే సమర్పించాలంటూ న్యాయాధికారి ఆదేశం జారీ చేశారంటూ చెప్పారు. వాస్తవానికి అచ్చెన్నాయుడు పైన అటు ఏఎస్ఐలో కుంభకోణానికి పాల్పడ్డారంటూ అటు ఆంధ్రప్రదేశ్ విజిలెన్స్ అధికారులు కేసు పెట్టారు. అరెస్టు కూడా చేసి ఆయన్ను జైలుకు పంపించారు. తర్వాత బెయిల్ పైన విడుదలయ్యారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో విచారణ జరుగుతుంది. కానీ అటు అచ్చెన్నాయుడును అరెస్టు చేసే క్రమంలో అచ్చెన్నాయుడు పైన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి గవర్నర్ అనుమతి తీసుకున్నారా? సెక్షన్ 19 ప్రకారం అది తప్పనిసరి అంటూ కోర్టులో అచ్చెన్నాయుడు తరపున వాదనలు వినిపించారు. కానీ అనుమతి ఎక్కర్లేదంటూ అటు ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయంటూ చెప్పడంతో అటువంటి తీర్పులు కనుక ఉంటే తమకు అందజేయాలి, ఆ సైటేషన్స్ను కోర్టుకు కనుక ఇస్తే వాటిని పరిశీలిస్తామంటూ ఏపీ హైకోర్టు ఏసీబీ కోర్టు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరో ముఖ్యమైన వార్త, నిన్న అటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ చేశారు. 680 కోట్ల రూపాయల ప్రజాధనం మొత్తం సలహాదారుల పేరుతో వాళ్ళ జీతభత్యాల కింద వెళ్ళిపోయింది. ఒక్కల సజ్జలకే 140 కోట్ల రూపాయలు చెల్లించారు. ఏ అర్హతతో ఈ పదవులు ఇచ్చారు? ఏ పద్దు కింద ఈ జీతభత్యాలు? కనీసం మీరు అపాయింట్ చేసుకున్న సలహాదారుల పేర్లన్నా మీకు గుర్తున్నాయా అంటూ సీఎం జగన్ పైన జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఫైర్ అయిన విషయాన్ని కూడా ముఖ్యంగా ప్రచురించింది. నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా ఈ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత సలహాదారులను నియమించుకున్నారు. వాళ్ళకి పెద్ద ఎత్తున జీతభత్యాలు చెల్లిస్తూ ఉన్నారు. దానిపైన ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజాధనాన్ని సలహాదారులకి జీతభత్యాల రూపంలో చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అవసరం లేకపోయినా సలహాదారుల్ని నియమించుకున్నారు. అసలు ఏ అర్హతతో వాళ్ళని సలహాదారులుగా నియమించుకున్నారో చెప్పాలంటూ ఆయన అటు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ వార్తను కూడా ప్రముఖంగా ప్రచురించారు. ఇక ఆ సాక్షి విషయానికి వస్తే కడప అసెంబ్లీ టికెట్ పైన హైడ్రామా కొనసాగుతుంది. ఇటీవల పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత తన సోదరి వివేకానందరెడ్డి హత్యకు గురైన మాజీ మంత్రి మాజీ ఎంపీ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత వైఎస్ సునీతారెడ్డిని ఆమె తెర మీదకి తీసుకొచ్చారు. ఖచ్చితంగా సునీత కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమెను పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయించడమా, లేకుంటే అటు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేయించడమా అనే దానిపైన అయితే షర్మిల ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిశారు, మాట్లాడుకున్నారు. కానీ వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది ఇంకా తెలియలేదు. కానీ అకస్మాత్తుగా వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ పేరు తెరపైకి వచ్చింది. ఆమె అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. కడప జిల్లాలో రాజకీయాలకు దూరంగా ఉండే సౌభాగ్యమ్మ పేరు తేవడాన్ని పైన వార్త రాశారు. ఈ సూత్రధారి కుటిలనీతి చంద్రబాబు, పాత్రధారులు షర్మిల, సునీత, బీటెక్ రవి, సీఎం రమేష్ తదితరులు అనే వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ఇక చంద్రబాబు నాయుడు కనుసనల్లోనే షర్మిల పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వదిలిన బాణమే షర్మిల చంద్రబాబు నాయుడు కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అన్నా చెల్లెళ్ళ మధ్య చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు అనే ఆరోపణల్ని సజ్జల రామకృష్ణారెడ్డి గతంలోనే చేశారు. ఇప్పుడు ఆ సౌభాగ్యమ్మ పేరు తెర మీదకి రావడం వెనకాల కూడా వీళ్ళందరి కుట్ర ఉంది. సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి, బ్రదర్ అనిల్, వీళ్ళందరూ కూడా కుట్ర పని సౌభాగ్యమ్మ పేరు తీసుకొస్తున్నారు. ఇక్కడ మనం ఫోటోలో చూసినట్లయితే చాలామంది ఫోటోలు వాళ్ళు వేశారు. ఇందులో మనం ఒకసారి గమనిద్దాం. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు వైసీపీ మధ్య వైరం ఉన్నది. కానీ ఇక్కడ చూసినట్లయితే సుజనా చౌదరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు, సీఎం రమేష్ బీజేపీలో ఉన్నారు. వాళ్ళని కూడా వీళ్ళ మనుషులుగానే చేసి వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నుతున్నట్లుగా చెప్పారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలోనే ఉన్నారు, బీటెక్ రవి అంటే టీడీపీలోనే ఉన్నారు. ఇక వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ పైన కూడా ఇటీవల అటు సంచలన ఆరోపణలు అయితే చేశారు.
జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో జగన్ని జైల్లో నుంచి షర్మిలను ముఖ్యమంత్రిగా చేయాలంటూ రాయబారాలు నడిపారంటూ వాళ్ళపైన కూడా ఆరోపణలు చేశారు. మొత్తం మీద ఈ గ్యాంగ్ అంతా కలిసి కుట్ర పన్ని అటు సౌభాగ్యమ్మను తెర మీదకి తీసుకురావాలనుకుంటుంది అంటూ ఒక వార్తనైతే ఇచ్చారు. ఎంపీగా సునీత బరిలోకి దిగేలా షర్మిలతో బాబు రాయబారం చేస్తున్నాడు. కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసింది. దాంతో వివేక భార్య సౌభాగ్యమును నిలిపే ఆలోచనలో ఉన్నారు. ఇండిపెండెంట్గా అయితే టీడీపీ మద్దతు ఉంటుందని చర్చ, కుటుంబీకుల మద్దతు కూడా అడగవచ్చనే ఆలోచనలో ఉన్నారు. పైగా కుటుంబీకురాలపై మద్దతు తెలపలేదని జగన్ పైన బురద వేయొచ్చు. దీన్ని కడపలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా చేసుకోవచ్చు. దుష్ప్రచారానికి వాడుకున్న టీడీపీ వివేక హత్య వ్యవహారంలో ఇల్లు రాతలే అందరి అస్త్రాలు, హంతకుడిని రక్షిస్తూ టీడీపీతో అంటగాగుతున్న సునీత తన తండ్రిని అనైతికంగా ఓడించిన బీటెక్ రవితోనూ సాన్నిహిత్యం, బీజేపీలో ఉన్న టీడీపీ నేతల నుంచి ఆమెకు ఆర్థిక సహకారం, షర్మిల భర్తతో అటు రేవంత్ రెడ్డితో కూడా బీటెక్ రవి మంతనాలు చేశారు. బాబు స్కెచ్ ప్రకారం కడపలో కుటుంబ పోరు ఆవిష్కరించేందుకు కుట్ర అంటూ వార్తనిచ్చారు. వాస్తవానికి అటు సునీత స్వయంగా తన తండ్రి హత్యకు పాల్పడింది ఎవరో తెలవాలి. తన తండ్రి హత్య కేసులో దర్యాప్తు వీలైనంత వేగంగా జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకున్న తీరుగా ఆ దర్యాప్తు జరగడం లేదు కాబట్టి ఆ కేసును ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలి అంటూ ఆమె సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తూ ఉంది. ఇటీవల షర్మిల సునీతను కలిసింది. కానీ దీన్ని ఎక్కడికెక్కడికో ముడిపెట్టి మొత్తం అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి పైన కుట్ర పన్నినట్టుగా ఈ వార్తనైతే రాశారు. ఇక మరో ముఖ్యమైన వార్త, అటు వేసుకుందాం 100కు 100 అంటూ నిన్న ఏదైతే బడ్జెట్కు సంబంధించి దానికి సంబంధించిన వార్త ఇచ్చారు. మొత్తం బడ్జెట్ 47,65,768 కోట్ల బడ్జెట్ 2024-25కు ఓటాన్ అకౌంట్ను బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ అనే మరో వార్తను కూడా ఇచ్చారు. ఇక కేఆర్ఎంబి సమావేశానికి సంబంధించిన వార్త, ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఓకే చెప్పుకున్నారు. త్రిసభ్య కమిటీ భేటీలో అంగీకరించిన 2 తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలు అనేది ఇచ్చారు. ఏపీలోని 6, తెలంగాణలో 9 అవుట్లెట్ల నిర్వహణ బాధ్యత కూడా కేఆర్ఎంబిదే. విధి విధానాల సమీక్ష అనంతరం శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డు ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఏపీ తాగునీటి అవసరాలకు తక్షణమే 2 టీఎంసీల విడుదలకు అటు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పోరాడి పరిరక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వార్తను కూడా వాళ్ళు ఇచ్చుకున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సామరస్యపూర్వకంగా అటు వాటిని ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాన్ని పరిష్కరించుకోవాలని గతంలోనే రేవంత్ రెడ్డి ఆదేశించారు. కానీ ఎప్పటికప్పుడు 2 రాష్ట్రాల ప్రజల సెంటిమెంటులు రెచ్చగొట్టే విధంగా గత ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఎలక్షన్ల సమయంలో కూడా ఇదే అంశాన్ని వాళ్ళు వాడుకోవాలని చూశారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ను రగల్చాలని చూశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే నాగార్జున సాగర్లో ఇరు రాష్ట్రాల పోలీసులు కావచ్చు, ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది, అక్కడ ఘర్షణ జరుగుతుంది అనేలా అటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కొంత ఉద్రిక్త వాతావరణాన్ని కూడా సృష్టించారు. కానీ అటువంటిది ఏమీ లేకుండా సామరస్యపూర్వకంగానే కేఆర్ఎంబి త్రిసభ్య కమిటీ ముందు ఇరు రాష్ట్రాలు కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి జల వివాదాలకు సంబంధించి. ఇక 5వ తారీఖు నుంచి అసెంబ్లీ మండలి సమావేశాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధమవుతుంది. వాడి వేడిగా ఈ చివరి అసెంబ్లీ సమావేశాలు అయితే జరగనున్నాయి. టీడీపీ నేతలు కూడా అటు జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన అక్రమాలు వాటిపైన కూడా నిలదీయాలని భావిస్తుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం గడిచిన 5 ఏళ్లలో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజాకర్షక పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు. వాటిపైనే ఆశ పెట్టుకుంది. ఏ రకంగా సభలు జరగబోతున్నాయి అనేది కూడా వేచి చూడాలి. ఇవి ఆంధ్రప్రదేశ్ వార్తల విశేషాలు.